ఏలరకును కూడా నేటి దిన సర్వారాధనలోని పెండ్లి భాగ్యము పెండ్లి కుమారుడు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. మరణాత ఆత్మారంభో నాతనువున వ్రాలుమో నా జీవమంతయు నీతో నిండా చేరి వసింపుము. నా జీవమంతయు నీతో నిండా పరిశుద్ధ గ్రంథములో నుంచి రూతు గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకొని వాక్య ధ్యానము గావించుకుందాం. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషై యొక్క తండ్రి. ఇంకొక మాట కూడా 13వ వచనం. కాబట్టి బోయజు రూతును పెండ్లి చేసుకొని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి అగునట్లు అనుగ్రహించెను గనుక ఆమె కుమారుని కనెను. రైట్. ఈ వాక్య భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. దేవుని ప్రియులరా, చదవబడినటువంటి వాక్య భాగములో పాతక జనములో ఉన్నటువంటి రూతు అంటే పాపము చేసినటువంటి వారి యొక్క గుంపులో ఉండి దేవుడు లేని చోటుకు వెళ్ళవలసినటువంటి స్థితిలో ఉన్నటువంటి రూతు దేవుని యొక్క నియమిత జనులలోనికి వచ్చి నీతి సభలో చేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 67వ పాట 14వ చరణములో దైవజనులు పాడుతూ ఋతు వల్లినే పాతక జనుల జాతిని విడతూరు వారు నీతి సభలో చేరి క్రీస్తు నియమితులౌదురు. స్నేహితులరా, ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు చేత నియమించబడినటువంటి వారి వరుసలో ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు మానవుని కలుగ చేసినప్పుడు మానవునికి ఒక స్థితిని నియమించారు. ఏమిటి అంటే దేవుని రూపమును కలిగి ఉండి దేవుని యొక్క సహవాసాన్ని అనుభవించేటువంటి స్థితిని కలుగ చేశారు. ఏంటో చెప్తారా? దేవుని రూపాన్ని కలిగి ఉండి దేవుని యొక్క సహవాసాన్ని అనుభవించేటువంటి స్థితిని అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఆ స్థితిలో సర్వమానవాళి కూడా ఉండాలి అనేటువంటి ఉద్దేశము దేవుడు కలిగినటువంటి వారుగా ఉన్నారు. కానీ దైవ విరోధి యొక్క మోసములో ఆది మానవులైనటువంటి వారు పడిపోయినటువంటి కారణాన్ని బట్టి ఈ ఆది మానవులను
తండ్రి గారు ఏమన్నారంటే అమాయకులు అన్నారు. ఏమన్నారు చెప్పండి? అమాయకులు. ఈరోజు కూడా అమాయకులు ఉన్నారా? చాలాసార్లు ఏమనుకుంటాం తెలుసా? మేమేమన్నా తెలివి తక్కువ వాళ్ళం అనుకున్నావా? మేమేమన్నా అమాయకుల్లా కనపడుతున్నావా అని అనుకుంటాం. మేము ఎంత చదివామో తెలుసా? మేము ఎంత గొప్ప ఉద్యోగం చేస్తున్నామో తెలుసా మీకు? మేము ఎంత గొప్ప వ్యాపారం చేస్తున్నామో తెలుసా? అసలు మా సంపాదన ఎంతో తెలుసా మీకు? మాకు ఎంతమంది నమస్కారాలు పెడతారో తెలుసా నీకు? అనేటువంటిది మానవుని యొక్క ఆలోచన. స్నేహితులారా గమనించండి, అమాయకులు అంటే ఎవరు అని మనం ఆలోచన చేస్తే బాగా వినండి. ఒక తలంపు మనలోనికి వచ్చినప్పుడు అది దేవుని దగ్గర నుంచి వచ్చిన తలంప, లేదు దైవ విరోధి దగ్గర నుంచి వచ్చినటువంటి తలంప అనేటువంటి సంగతి గ్రహించలేనటువంటి వారు అమాయకులు. రెండవ మాట, ఒక పరిస్థితి మన ముందుకు వచ్చినప్పుడు దానిలో మనకు కీడు ఉన్నదా, మనకు మేలు ఉన్నదా అనేటువంటిది గ్రహించలేనటువంటి వారు అమాయకులైనటువంటి వారుగా ఉన్నారు. ఈ రెండు స్థితులు కలిగి ఉండకుండా ఎన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా అమాయకులే. ఎందుకో తెలుసా? ఎందుకు అమాయకులు అంటున్నానో చెప్పగలరా మీలో ఎవరైనా? ఎందుకో తెలుసా? దేవుడు సిద్ధపరిచినటువంటి, దేవుని సరసన కూర్చుండేటువంటి, దేవునితో సమానమైనటువంటి ఆ మేలును అనుభవించేటువంటి, ఆ మహిమను అనుభవించేటువంటి స్థితిని తెలుసుకోలేనటువంటి అమాయకులు, అందుకోలేనటువంటి వారు అమాయకులు. సహజంగా లోకరీతిగా అమాయకులు అంటే ఎవరినంటారు చెప్పండి? ఏమండి? మేలు పొందలేనటువంటి వారిని అమాయకులు అని అంటారు. తనకు తానే కీడు చేసుకునేటువంటి వారిని అమాయకులు అని అంటారు. స్నేహితులారా గమనించండి, అలాగైతే అన్ని మేలుల కన్నా గొప్ప మేలు ఏది? దేవుడు మానవులకు ఉద్దేశించినటువంటి మేలైనటువంటి దైవ సహవాస భాగ్యం అనేటువంటి మేలు, దేవునితో యుగయుగాలు ఉండేటువంటి భాగ్యం అనేటువంటి మేలు. ఈ మేలును అందుకోకపోతే ఏమనాలి? అమాయకులు అనాలి కదా. ఏమండి, ఏదైనా ఒక చిన్న వ్యాపారంలోనో, చిన్న వ్యవసాయంలోనో, చిన్న పనిలోనో ఏదైనా నష్టం వస్తే, ఏంట్రా ఇది కూడా చేయలేకపోయావా, ఇంత అమాయకుడు వెంట్రా నువ్వు, ఇంత వయసు వచ్చింది అంటారు కదా. కనుక స్నేహితులారా గమనించండి, మరి ఈ ఆదాము హవ్వలైనటువంటి వారిని అమాయకులు అని దైవజనులు ఎందుకు అన్నారు అని మనం ఆలోచన చేస్తే, తనతో మాట్లాడుతున్నటువంటి వాడు, ఆ సర్పములో నుంచి మాట్లాడుతున్నటువంటి వాడు తనకు కీడు చేసేటువంటి వాడు అనేటువంటి సంగతిని గ్రహించలేకపోవటం అమాయకత్వం. అర్థమవుతుందండి? కనుక దేవుడు దయగలవారు గనుక శిక్షించి క్షమించారు అనే సంగతిని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినటువంటి వారముగా ఉన్నప్పుడు దేవుని చేత నియమించబడినటువంటి స్థితిలో ఉండలేనటువంటి స్థితే అమాయకత్వం అనేటువంటి సంగతిని మనము గ్రహించాలి. దేవుడు నాకు ఏ స్థితిని నియమించారు, నేను ఏ స్థితిని కోరుకుంటున్నాను, దేవుడు నాకు ఏ స్థితిని ఉద్దేశించారు, నేను ఏ స్థితిలో ఉన్నాను, ఇది గ్రహించలేనటువంటి స్థితియే అమాయకత్వం. ఈ అమాయకత్వాన్ని
అపవాది ఆసరాగా తీసుకొని ఆది నుంచి నేటి వరకు అనేకులైనటువంటి వారిని పాడు చేస్తూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. కనుక ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారుగా ఉన్నారో, తెలివిని కలిగినటువంటి వారుగా ఉన్నారో, వారు ఈ పాడు చేసేవాడిని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పారద్రోలుతూనే ఉన్నారు, పాడెగడుతూనే ఉన్నారు. వాడికి ఈ అనుభవములోనికి రాగలిగితే తప్ప, ఏ అనుభవము? పాడు చేసేవాడికి పాడె కట్టేటువంటి అనుభవములోనికి రాగలిగితే తప్ప, పాడు చేసేవాడు ఏదో ఒక రీతిగా నిరంతరము ఏం చేస్తాడు చెప్పండి? పాడు చేసేటువంటి పని మీదనే ఉంటాడు. కాబట్టి నేటి దిన మన ధ్యానాంశం ఏమిటి అంటే, పాడు చేసినటువంటి వాడి పాడె కట్టినటువంటి మహిళ. సహజంగా స్త్రీ అంటే బలహీన ఘటము అని పేతురు రాసినటువంటి పత్రికలో మనం చదువుతాం. కనుక ఏది బలహీన ఘటముగా ఎంచబడిందో ఆ బలహీన ఘటము చేతనే పిల్లరా దేవుడు బలమైనటువంటి కార్యాలు చేయించినటువంటి వారుగా ఉన్నారు, చేయిస్తూనటువంటి వారుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. బలహీన ఘటము అన్నాడు గనుక అపవాది ఏం చేశాడంటే, ముందుగా ఎవరి దగ్గరికి వెళ్ళాడు కదా? కనుక దేవుడు కూడా పిల్లరా ఎవరి ద్వారా అయితే ప్రవేశించిందో వారినే ఉపయోగించి పూర్తి చేయండి, ఆ పాడు చేసేటువంటి వాడికి పాడెగట్టడానికి మార్గము సరళం చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. స్నేహితులారా గమనించండి, ఈ చిన్న తారతమ్యాన్ని మనము గ్రహించగలిగితే ధన్యులం. ఏంటా తారతమ్యము అంటే, ఎవరు మనకు కీడు చేసేవారు, ఏది మనకు కీడు చేసేది, ఎవరు మనకు మేలు చేసేవారు, ఏది మనకు మేలు చేసేటువంటిది అనేటువంటి సంగతిని కొంచెం ఆలోచన చేయగలిగినటువంటి వారముగా ఉండగలగాలి అని మీ గమనానికి తీసుకొని వస్తా ఉన్నాను. ఇది ఎలాగ తెలుస్తుంది అంటే, పిల్లరా మానవ జ్ఞానానికి తెలియనటువంటి స్థితిలో మానవుడు ఉన్నారు గనుక, ఎందుకు ఆ స్థితిలో మానవుడు ఉన్నారు అని అంటే, అపవాది వైపు మానవుడు చూడగానే మానవుని జ్ఞానం మీద ఏం వేయబడింది? ముసుగు వేయబడింది. వెరీ గుడ్ నాన్న, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. జ్ఞానము మీద ముసుగు వేయబడింది గనుక మానవులైనటువంటి వారు గ్రహించలేకపోతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ తండ్రి కనికరము చూపించి ఏం చేశారు అని అంటే, ఇదిగో సత్యవేద గ్రంథాన్ని మన కొరకు వ్రాయించి మన చేతిలో పెట్టినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి ఈ సత్యవేద గ్రంథమును ఎవరైతే పఠించినటువంటి అనుభవములోనికి వచ్చినటువంటి వారుగా ఉంటారో వారు పిల్లరా ఏ భాగ్యంలోనికి వస్తారంట? నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. వెలుగు అనే మాటకు మీరు తెలివి అనండి, జ్ఞానం అనండి, ఏమండి ఏదైనా పేరు పెట్టుకోండి, ఆ ఉన్నతమైనటువంటి భాగ్యము అనేటువంటి సంగతిని మనం గ్రహించాలి. కాబట్టి స్నేహితులన ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. కనుక సత్యవేద గ్రంథానికి ప్రాధాన్యత ఇవ్వగలిగితే మనము ఏ అనుభవంలోనికి వస్తామంటే, పిల్లరా ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించేటువంటి అనుభవంలోనికి రాగలుగుతాం. ఈ సత్యవేద గ్రంథాన్ని పఠించు బాబు అని అంటే ఒక సహోదరుడు అంటాడు,
బైబిల్ అంతా తప్పు, నేను చదవను అంటాడు. ఏంటంటే బైబిల్ అంతా ఏం తప్పు ఉంది బైబిల్లో అని అంటే సమాధానం ఏంటి? నేను చెప్పినట్టు చేయమంటది బైబిల్ అని. ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటిది చెప్పినట్టు చేస్తే చెప్పిన వారికి మేలు జరుగుతుందా, చేసిన వారికి మేలు జరుగుతుందా? ఇది గ్రహించేటువంటి అనుభవములోనికి రాలేనటువంటి బలహీనత ఈరోజు సత్యవేద గ్రంథము దగ్గరకు సమాజము రాలేకపోతా ఉంది. బాగా గ్రహించండి. బైబిల్ చెప్పిన ప్రకారము చేస్తే బైబిల్కి మేలు జరుగుతా ఉందా, బైబిల్ చదివినటువంటి వారికి మేలు జరుగుతా ఉందా అనేటువంటి సంగతిని గ్రహించేటువంటి అనుభవములోనికి రాగలిగితే అప్పుడు మనం ఏం చేయబడతామంటే వెలిగించబడినటువంటి స్థితిలో నుంచి వెలిగించబడినటువంటి స్థితిలోనికి రాగలుగుతాం. ఇంకా ఖచ్చితంగా చెప్పాలి అంటే అమాయకులుగా ఉండేటువంటి వారముగా ఉండం. అమాయకులంటే ఎవరని విన్నాం మనం? ఇప్పుడు సందర్భములోనికి వస్తే మోసపోయేటువంటి వారు అమాయకులు. అపవాది యొక్క మోసములు ఎవరైతే త్రిప్పికొట్టగలిగేటువంటి వారుగా ఉంటారో వారే తెలివి కలిగినటువంటి వారు. కాబట్టి స్నేహితులారా, అపవాది యొక్క మోసములో ఉన్నటువంటి అంతరంగ ఉద్దేశం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఏదో ఒక రీతిగా దేవుడు ఉండేటువంటి స్థలములోనికి మానవులను వెళ్లకుండా చెయ్యాలి. ఇది వాడి యొక్క అంతరంగ ఉద్దేశం. కనుక ఈ ఉద్దేశం మనము గ్రహించాలి అని అంటే సత్యవేద గ్రంథాన్ని మనం తప్పక పఠించినటువంటి అనుభవములోనికి రావలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక స్నేహితులరా, ఏ రీతిగా అపవాది యొక్క తంత్రాలను మనము గుర్తించగలమో, లేదా ఏది అపవాది తంత్రమో ఏది దేవుని ఉద్దేశమో అనేటువంటి సంగతి కూడా తేటగా తెల్లమయ్యేటువంటిది బైబిల్ గ్రంథములోనే అనేటువంటి సంగతిని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నామని ఈ ఉదయకాల సమయములో మీ గమనానికి తీసుకొని వస్తూ ఉన్నటువంటి వాడనగా ఉన్నాను. కనుక స్నేహితులరా, ఈరోజు సంఘాలలో కూడా ఉన్నటువంటి బలహీనత ఏమిటో తెలుసా? దేవుని మందిరములోనికి వచ్చినటువంటి వారు కూడా దేవుని యొక్క వాక్య ప్రకారము నడుచుకునేటువంటి అనుభవములోనికి రాలేకపోవటం అనేటువంటిది బలహీనత. అమ్మో, ఇవన్నీ మేము ఎక్కడ చేస్తామండి అని అంటే చెప్పక తప్పదు. అపవాది యొక్క అధికారానికి లోబడిపోయినటువంటి పరిస్థితి. స్నేహితులారా, గమనించండి. మీరు చెప్పేదంతా కరెక్టేనండి, కానీ మేము చేయలేకపోతున్నామండి అనేటువంటి అనుభవము ఏం చేస్తా ఉన్నది అంటే అపవాదికి కిరీటం పెడతా ఉంది, దేవునికి సిలువ వేస్తా ఉంది. ఇది మనము గ్రహించవలసినటువంటి మరి ఒక సత్యమని మీకు తెలియచేస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. గ్రహించండి. వాక్యాన్ని రాయించింది వాక్యములో చెప్పిన ప్రకారము చేయటానికా, చూసి మొరవటానికా? మత్తయి సువార్త 7వ అధ్యాయములో ప్రభు అంటారు, ఈ నా మాటల చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకునేటువంటి బుద్ధిమంతుని పోలి ఉండును. అనేక సంవత్సరాలుగా వాక్యం వింటూ ఉన్నటువంటి మనము దేవుని యొక్క మాట ప్రకారము ప్రతి విషయములో చేసేటువంటి అనుభవములోనికి వస్తూ ఉన్నామా అనేటువంటిది తప్పక పరీక్ష చేసుకోవాలి. ఇలా చెయ్యగలిగితే అపవాదికి అపజయం కలుగుద్ది, నీకును నీ సంఘమునకును జయము అనేటువంటి ఆ గొప్ప భాగ్యమును మనం అనుభవములోనికి తెచ్చుకునేటువంటి వారముగా ఉంటామని చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి
స్నేహితులరా, సత్యవేద గ్రంథములో అనేక మంది భక్తులైనటువంటి వారు అనేక సందర్భాల్లో ఏం చేశారో తెలుసా? అపవాదికి పాడు చేసేటువంటి వాడికి పాడే కట్టారు. స్త్రీలను గురించి చెప్పబడేటువంటి మాట ఏమిటి అంటే, స్త్రీ కుటుంబాన్ని కట్టుకోవాలి, యజమాని కుటుంబానికి అవసరమైనటువంటి సంపాదన తీసుకొని రావాలి. ఇందుకొరకు స్త్రీ పురుషులను దేవుడు జత చేశారు. సరే, ఇప్పటి కాలము మారిపోయింది, అందరూ అన్నీ చేస్తున్నారు కాబట్టి ఏం జరగట్లేదు, ఏది సక్రమంగా జరగట్లా. అవునంటారా కాదంటారా? బైబిల్ ఏం చెప్తుందంటే, జ్ఞానురాలు తన ఇల్లు కట్టుకొనును అంటది. ఏంటండి? జ్ఞానురాలు తన ఇల్లు కట్టుకొనును. యోగ్యురాలు తన పెరిమిటికి, ఏ జ్ఞానురాలైతే ఇల్లు కట్టుకుంటుందో ఆ జ్ఞానురాలు ఆ ఇల్లాలు ఏమవుతుందంటే యజమానికి కిరీటం అవుతుంది, పేరు తెచ్చినటువంటిది అవుతుంది. కనుక ఎంత సంపద యజమాని తెచ్చిపెట్టి తీసుకొని వచ్చి పెట్టినప్పటికీ కూడా ఇల్లాలు సక్రమముగా వాడుకొని ఇంటిని సరిగా కట్టుకోనకపోతే యజమానికి కిరీటం వస్తుందా? కాబట్టి స్నేహితులరా, స్త్రీలరా, ఇల్లు కట్టుకునేటువంటి భాగ్యాన్ని బాధ్యతగా దేవుడు ఎవరికి ఇచ్చారంటే స్త్రీలైనటువంటి వారికి అనుగ్రహించారు. ఇంట్లో ఉన్నటువంటి పిల్లలైనా, తల్లిదండ్రులైనా, వృద్ధులైనా, ఎవరైనా ఎలాగూ నడుస్తా ఉన్నారు అనేటువంటి సంగతిని పరీక్ష చేసి, ఏమండి, ఒకవేళ ఎవరైనా అపవాది వశములో పడిపోయేటువంటి స్థితిలో ఉంటే వారిని దేవుని వైపు త్రిప్పి అపవాదికి పాడె కట్టేటువంటి పని స్త్రీలైనటువంటి వారు చేయవలసినటువంటి వారుగా ఉన్నారు. చదవబడినటువంటి వాక్య భాగములో రూతు అనేటువంటి సహోదరి ఈ ఘనమైనటువంటి కార్యాన్ని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏం చేసింది? చదవండి ఒకసారి. 4వ రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం. ఒక్క మాట ఆగండి, ఇందాక చదివిన మాట చదవండి. 4వ అధ్యాయం 17వ వచనం. చదవండి. ఒబేదను పేరు పెట్టిరి, అతడు దావీదునకు తండ్రి అయిన యెషై యొక్క తండ్రి. బాగా వినండి, ఈ దావీదు గర్భములో నుంచి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. మనకి సంగతి తెలుసు. కాబట్టి ఈ రూతు ఏ భాగ్యాన్ని సంపాదించుకున్నది అంటే, ఏమండి, క్రీస్తు నియమిత జనము వరుసలోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు బాగా వినండి, రూతు యొక్క ముత్తాతగారు అంటారో, అంతకన్నా పెద్ద తాతగారు అంటారో, ఆ తాతగారు అయినటువంటి లోతు గారు ఏం చేశారు అంటే అబ్రామును వెంబడించినటువంటి వాడుగా ఉన్నారు. బాగా వినండి, అబ్రామును వెంబడిస్తూ ఉన్నటువంటి లోతును సొదొమలో ఉన్నటువంటి పచ్చదనమును చూపించి అపవాది ఏం చేశాడు? పడగొట్టినటువంటి వాడుగా ఉన్నాడు. బాగా గ్రహించండి. తద్వారా దేవుని యొక్క సంతతి యొక్క వరుసలో నుంచి దూరం చెయ్యాలని వాడు చేసినటువంటి ప్రయత్నములో లోతు యొక్క కుమార్తెలైనటువంటి వారు పాలిభాగస్తులైపోయారు. లోతు కుమార్తెలైనటువంటి వారు బహుశా ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయం 31వ వచనములో, ఏమండి, దైవ చిత్తానికి భిన్నమైనటువంటి కార్యాన్ని చేసినటువంటి కారణాన్ని బట్టి వారి పూర్తిగా ఏం చేశారు చెప్పండి?
నియమిత జనుల వరుసలో నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఒకప్పుడు అబ్రాము గారు ఎవరు? నియమిత జనుల వరుసలో లేరు, సృష్టి పూజలో ఉన్నటువంటి వారు. ఈ సృష్టి పూజలో ఉన్నటువంటి అబ్రాము గారు ఆలోచన చేసినటువంటి వారుగా ఉండి దేవుడు ఎవరు అనేటువంటి ఆలోచనలో ఆయన ఉండగా, దేవుడు స్వరముతో మాట్లాడినప్పుడు నిజదేవుణ్ణి గ్రహించి దేవుని యొద్దకు వస్తే ఆ అబ్రాము గారిని వెంబడిస్తూ ఎవరు వచ్చారంటే లోతు గారు వచ్చారు. ఇప్పుడు లోతు కుటుంబము కూడా ఏ వరుసలోనికి రావాలి అని అంటే ఈ నియమిత జనాంగం యొక్క, ఏర్పాటు జనాంగం యొక్క వరుసలోనికి రావలసినటువంటి వారుగా ఉన్నారు. కానీ ఏం జరిగిపోయింది? పడగొట్టేటువంటి అపవాది యొక్క వశములోనికి లోతు కుమార్తెలైనటువంటి వారు వెళ్ళిపోయారు. కాబట్టి ఎవరు పుట్టారు అని అంటే మోయాబు పుట్టాడు. ఈ మోయాబీయులైనటువంటి వారు ఏ స్థితిలోనికి వెళ్ళిపోయారు అంటే దేవునిని ఎరగని వారైపోయి, దేవునికి ఎప్పుడైతే దూరం అయిపోయారో దేవుణ్ణి ఎరగని వారైపోయి ఏమండి దేవుడు కాని వాటిని సేవించేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయినటువంటి వారుగా ఉన్నారు. అంటే ఆ రీతిగా బాగా వినండి, రూతు యొక్క జనాంగాన్ని అపవాది ఏం చేశాడనమాట? పడగొట్టాడు. అవునా? కాబట్టి ఈ పాడు చేసినటువంటి వాడికి రూతు గారు ఏం చేసిందంటే పాడె కట్టింది. ఎలాగంటే మళ్ళీ ఏమండి ఆ పాతక జనము వరుసలో నుంచి పూర్తి చేయండి, నియమిత జనము వరుసలోనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నటువంటి వారముగా ఉన్నాం. ఈ రీతిగా ఈ నియమిత జనము వరుసలోనికి లేదా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఏర్పాటులో నిలబడేటువంటి స్థితిలోనికి, ఏర్పాటు యొక్క భాగ్యమును అందుకునేటువంటి స్థితిలోనికి రావాలి అంటే నిత్యము కూడా పాడు చేసినటువంటి వాడికి పాడి కట్టేటువంటి అనుభవం అనేటువంటిది అవసరమని మనం చూస్తూ ఉన్నాం. ఏర్పాటు, బైబిల్ మిషన్ ఏర్పాటులోనికి కూడా ఆదిలోనే, అంటే బైబిల్ మిషన్ యొక్క ఆరంభ దినాల్లోనే అనేకులైనటువంటి వారిని దేవుడు నడిపిస్తే పిల్లరా అనేకులైనటువంటి వారు ఏమైపోయారో తెలుసా? పాడు చేసేటువంటి వాడి చేతిలో పడి ప్రక్కకు వెళ్ళిపోయినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఈరోజు ఏర్పాటు వరుసలో ఉన్నటువంటి మనము నిరంతరము కూడా ఆ పాడు చేసేటువంటి వాడికి పూర్తి చేయండి. ఏం చేయాలి? పాడకట్టేటువంటి అనుభవంలోనికి రావాలి. అంటే మనం ఏం చేయాలి? చూడండి, మీరు బాగా ఆలోచన చేస్తే రూతు పాడు చేసేటువంటి వాడికి పాడగడితే రూతు యొక్క సంతతి అంతా ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా? ఏర్పాటు జనాంగములోనికి వెళ్ళిపోయింది. అర్థమవుతుందండి? కాబట్టి మొట్టమొదటిగా రూతు గారు చేసినటువంటి పని, రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బతిమాలు కొనవద్దు. చాలు, బాగా గ్రహించండి. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను. చాలు. మొట్టమొదటి పని, రూతమ్మ చేసినటువంటి పని ఏంటో తెలుసా? మళ్ళీపోయే వారితో వెళ్ళిపోయింది. ఎవరితో అంట? మళ్ళీపోయే వారితో. బాగా గ్రహించండి. ఎవరు మళ్ళీపోతూ ఉన్నటువంటి వారు? నయోమి. దేవుని ఏర్పాటు జనాంగములో ఉన్నటువంటి నయోమి న్యాయాధిపతుల కాలములో కరువు వచ్చినటువంటి కారణాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళిపోయింది? మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. మోయాబు దేశానికి వెళ్ళిపోతే తనకు కలిగినటువంటి నష్టాన్ని తాను గుర్తించి తన యజమాన్ని, తన 2 కుమారులను కూడా పోగొట్టుకుని ఆ నష్టాన్ని గుర్తించి మరలా తిరిగి దేవుడు తనకు నియమించినటువంటి స్థలములోనికి బయలుదేరి వస్తా ఉంటే
మళ్ళీ వస్తూ ఉన్నటువంటి పూర్తి చేయండి నయోమితో వెళ్ళినటువంటిదిగా రూతును మనం చూస్తున్నటువంటి వారముగా ఉన్నాం. బాగా వినండి. మళ్ళీ వస్తూ ఉన్నటువంటి వారితో వెళ్ళేటువంటి అనుభవాన్ని సంపాదించాలి. ఒకప్పుడు ఏమండి, తెలుసో తెలియకో లోకవశములోనో అపవాది వశములోనో బంధుప్రీతిని బట్టో కడుపు తీపిని బట్టో ఏమండి ఆయా రీతులుగా సాగిపోయినటువంటి వారు ఎవరైనా సరే ఏమండి ఈ మళ్ళీపోయినటువంటి వారి యొక్క వరుసలోనికి తిరిగి వస్తే ఏం జరిగిపోద్దో తెలుసా? పాడు చేసినటువంటి వాడికి పాడి కడతారు. ఇప్పుడు రూతు మళ్ళీపోయినటువంటి వారితో వెళ్ళిపోవటాన్ని బట్టి ఏం చేసింది? పాడు చేసేటువంటి వాడికి పాడిగట్టింది. ఎలాగా? నువ్వు మా పితరులైనటువంటి వారిని పడగొట్టావు కదా, నేను చూడు మళ్ళా నిన్ను పడగొట్టాను, నేను వెళ్ళి ఏర్పాటు జనాంగములో కలుస్తా ఉన్నాను, ఏర్పాటు జనాంగమునకు అవసరమైనటువంటి రక్షకుణ్ణి తీసుకొని రావటానికి సాధనంగా నిలబడుతున్నాను అన్నది దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి? నిజం. స్నేహితులారా గ్రహించండి. ఈ రీతిగా పిల్లరా ఒకప్పుడు స్థితి ఏమిటి అంటే ఏదో అబ్రాముతో కలిసి సాగేటువంటి స్థితి ఎవరిది? లోతుది, లేకపోతే లోతు యొక్క కుటుంబాంది. అవునా? కానీ పనిష్మెంట్ గా అపవాదికి రూతు ఏం చేసింది? సాగటం కాదు, ఏర్పాటు జనాంగాన్ని కూడా ఏమండి ఎన్నిక జనాంగాన్ని కూడా పూర్తి చేయండి, మేఘమెక్కించేటువంటి స్థితిలోనికి తీసుకొని వచ్చేటువంటి రక్షకుణ్ణి నా గర్భంలోంచి తీసుకొని వస్తాను చూడు అని ఏం చేసింది చెప్పండి? అపవాదికి పాడిగట్టింది. స్నేహితులారా గ్రహించండి. వాడి యొక్క పన్నాగాలను ఎప్పుడు దుంపనాశనం చేయాలి. దైవజనులు ఏం చెప్పారు? ప్రక్కనే ఉన్నాడు పగవాడు, వాడు ఎప్పుడూ పక్కనే ఉంటాడు. కాబట్టి వాడి యొక్క పన్నాగములను ఏం చేయాలంటే పాడు చేసేవాడి పన్నాగములను పాడిగట్టాలి. కనుక రెండవదిగా మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే రూతు గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనములో ఉన్నటువంటి సంగతి చదవండి. 15వ వచనం. ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయింది అని నయోమి అంటుంది. ఇప్పుడు ఎవరిని చూపిస్తూ? ఓర్పను చూపిస్తూ. బాగా గ్రహించండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే పిల్లరా దైవజనులు చెప్పిన మాట, శోధకురాలి చేత ఆకర్షింపబడకుండుటకు పూర్తి చేయండి, ఆకర్షింపబడకుండుట చేత పాడు చేసినటువంటి వాడికి పాడి కట్టినట్లుగా రూతును మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా చూడండి, ప్రతి భక్తుని పక్కన ఒక శోధకుడు ఉంటాడు. ప్రతి భక్తుని పక్కన కూడా ఒక శోధకుడు ఉంటాడు. ఒక ప్రక్కనేమో ఏమండి రక్షించేటువంటి దేవదూత ఉంటే, మరొక ప్రక్కనేమో భక్షించేటువంటి శోధకుడు ఉంటాడు. అర్థమవుతుందండి? కనుక ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఈ శోధకుని యొక్క శోధనలో పడిపోలేదు. ఏంటి శోధన చెప్పండి? ఇప్పుడు లోతు కుమార్తెలకు ఏ శోధన వచ్చిందో రూతు గారికి అదే శోధన వచ్చింది. ఏంటి శోధన? యవన కాలములో ఉన్నారు, శరీరేచ్ఛ తీరవలసినటువంటి పరిస్థితి, తీరటానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఉన్నది అక్కడ. కనుక ఆ పరిస్థితిని అదునుగా చూసుకొని అపవాది ఏం చేశాడు? అక్కడ పాడు చేశాడు. ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయం 31వ వచనంలో. పిల్లరా
ఇక్కడ కూడా బాగా గ్రహించండి, ఏదో దేవుడు దయ చూపించి నయోమి ఏమండి ఆ దేశములోనికి వెళితే ఏమండి నయోమికి కోడళ్ళవటానికి దేవుడు మార్గము సరళం చేస్తే ఈ ఏర్పాటులోనికి నుంచి తప్పించటానికి ఏమండి చెప్పక తప్పదు. నయోమి నోట్లో నుంచి ఒక మాట వచ్చేసింది, ఇంకా నా గర్భములో నుంచి కుమారులు వస్తారా? మీరు ఏమన్నా పెళ్లి చేసుకోవటానికి కుదురుద్దా? కాబట్టి మీరు వెళ్ళిపోండి, మీ స్వజనుల యొద్దకు వెళ్ళి మీరు మళ్ళా మీ జీవితాన్ని సాగించండి అనేటువంటి మాటలో పిల్లరా ఏ ఆకర్షణ ఉందో చెప్పండి? శరీరాన్ని తృప్తిపరుచుకునేటువంటి శోధన ఉన్నది. ప్రక్కనే ఉన్నది కదా, ఒకే ఇంట్లో ఉన్నారు కదా, ఒకే అత్తకు కదా ఆ ఇద్దరు కోడళ్ళు. ప్రక్కనే ఉన్నవాడు కూడా ఏం చేసింది? పూర్తి చేయండి, వెళ్ళిపోయింది కదా, నువ్వెందుకు ఇంకా ఆలస్యం చేస్తున్నావు అనేటువంటి శోధన. బాగా ఆలోచన చేయండి. అపవాది కూడా చాలా సందర్భాల్లో ఇట్లాగున శోధిస్తాడు. ఏంటో తెలుసా, మొన్నాళ్ళ ఇంట్లో అట్ట చేయలేదు ఏంటి, ఏమన్నా అయిందా ఏంటి? మీ గుడికి వచ్చేవాళ్ళే వాళ్ళు కూడా, నువ్వు కూడా చేస్తే ఏంటి? నిజం. ఆ మధ్య ఈ ఊర్లోనే ఒక మాట విన్నా, ఒక అమ్మాయికి పెళ్లి కాకపోతే ఎవరో వచ్చి చెప్పారంట, కట్టేసావా? చెప్పారంట, ఈ ఇల్లు పాడేసి, చాలా పాతదైపోయింది ఇల్లు పాడేసి కొత్త ఇల్లు కట్టు, పెళ్ళి అవుతుందన్నారు. ఇల్లు కట్టారు, పెళ్ళయింది. పెళ్ళి ఏమైందో తెలుసా? ఏమైంది? నా నోటితో చెప్పకూడదులేండి. 3 నెలల పెళ్ళయింది. ఏమైంది? ఏమండి, దేవుడు లేని ప్రయత్నం ఏమవుతుంది చెప్పండి ఒకసారి, నాకు అర్థమవుతుందండి. ఆలోచన చేయటానికి ఎందుకు ప్రయత్నం చేయలేకపోతున్నాం? లోక సంబంధమైనటువంటి ఆచారాలను ఇంకా ఎందుకు విడిచిపెట్టలేకపోతా ఉన్నాం? వాటి వైపు ఎందుకు చూసేటువంటి పరిస్థితి? ఏమండి స్నేహితులారా, గమనించడానికి ప్రయత్నం చేయండి. దైవజనులు ఏం రాశారు? దేవదూతలే నా దరినుండగా దయ్యాలేము చేయును, సాతానేము చేయును, నరులేము చేయును, శత్రువేమి చేయును అన్నారు. రాశారా రాయలేదా? ఎవరికి రాశారు? అది వాళ్ళకి రాశారు, మనకు కాదు. అవునా? నిజం. చాలా పొరపాటు సుమా. మనం అందుకోలేని సంగతులు అయ్యగారు అందుకొని మన కొరకు రాయించారు. స్నేహితులారా, గ్రహించడానికి ప్రయత్నం చేయండి. పిల్లరా, ఒక అయ్యగారు ఒక ఇంట్లోకి అద్దెకి వెళ్ళారంట. చుట్టుపక్కల వాళ్ళు వచ్చేసేసి, మీకు తెలిసే వచ్చారా ఈ ఇంటికి అద్దెకి అన్నారంట. ఏంటంట? మీకు తెలిసే వచ్చారా ఈ ఇంటికి అద్దెకి అన్నారంట. ఏమో, ఇల్లు పెద్దగుంది తక్కువ అద్దెకిస్తామన్నారు, ఇల్లు పెద్దగుంది తక్కువ అద్దెకిస్తామన్నారు, మరి నాకు అవసరం వచ్చేసాను, ఏం తెలియాలి నాకు అన్నారంట. ఈ ఇంట్లో ఉన్నవాళ్ళు ఎవరో బాగుపడలేరు, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళని దెయ్యాలు ఎంత సికా చేసి తెలుసా, అసలు వాళ్ళు అట్ట అయిపోయారు, వీళ్ళు ఇట్ట అయిపోయారు. అలాగా, సర్లే అని చెప్పేసి ఆ ఇంట్లోనే ఉన్నారంట. తెల్లారి పొద్దునే ఆ ఇంట్లో ఈరోజు వెళ్ళారు, ప్రార్థన చేసుకున్నారు, ఇంట్లో పడుకున్నారు. తెల్లారి పొద్దునే పక్కింటి ఆయన వచ్చి అన్నాడంట, ఏంటి మీ ఇంటి మీద తెల్లగా ఎత్తుగా ఒక ఆయన నుంచొని ఉన్నాడు, ఈరోజు తెల్లారి గట్ట నేను చూశాను, ఇంతవరకు కత్తి పట్టుకొని అన్నాడంట. ఆయనే మా దేవుళ్ళండి అన్నారంట. అర్థమవుతుందా? స్నేహితులారా, గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, శోధకుడు ఎప్పుడూ పక్కన ఉంటాడండి. శోధకుడు ఎప్పుడు కూడా పక్కన ఉంటాడు. వెళ్ళిపోయిందిగా వార్ప, నువ్వు కూడా వెళ్ళిపో. దేశంగా దేశం వెళ్ళి ఈ రూత్తో గారి యజమాని లేనటువంటి స్థితిలో, యజమాని లేనటువంటి అత్తగారు ఏమిటి వెళ్ళి నువ్వేం బాగుపడతావని ఎంత శోధించాడు. అవునా కాదా? నీకేమన్నా వయసు తక్కువ? ఈ రీతిగా ఎంత శోధించాడు. ఏమండి, ఎవరిని పక్కన పెట్టి అప్పటిదాకా కలిసి సావాసం చేసినటువంటి
ఓర్పను పక్కన పెట్టి. స్నేహితులారా గమనించండి, చాలా తెలివిగా అపవాది ప్రయత్నం చేస్తాడు, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందండి? చాలా సందర్భాల్లో ఏమండి ఏంటమ్మా అలా చేసావంటేను, పలానూరులో అయ్యగారు అట్లా చేశారంటండి, ఇక అయ్యగారు చేస్తే మేము చేయొచ్చు కదా. అయ్యగారు చెప్తే చేయొచ్చా? ఇది చెప్తే చేయాలి. దేవదాస్ అయ్యగారు చెప్తే చేయాలి. ఇక అంతకు మించి పెద్ద అయ్యగారు నాకు తెలిసి ఎవరు లేరు. నా దేవదాస్ అయ్యగారు గారు పెద్ద అయ్యగారు ఉన్నారా మీ ఊర్లో? మీ ఊర్లో ఉన్న అయ్యగారు లేరుగా. బాగా గ్రహించండి స్నేహితులారా. ఎందుకు పెద్దయ్య గారు అన్నాను దేవదాసయ్య గారిని? దీనికి ఆయనకి ఏం తేడా ఉండదు. అర్థమవుతుందా? ఇది చదివితే ఎలా కనబడుతుందో ఆయన చూస్తే అలా కనబడుతుంది. కనుక స్నేహితులారా గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఆ రీతిగా శోధకుని యొక్క ఆకర్షణలో పడకుండా ఉండాలి. అనేక రీతిలుగా ఒక ప్రసంగంలో తండ్రి గారు అన్నారు, ఇది చూడండి, 4 డబ్బులు కనపడితే తీర్మానం గాలికి ఎగిరిపోద్ది అన్నారు. అది గట్టి అర్థమవుతుందండి. 4 డబ్బులు కనపడితే ఏంటి తీర్మానం? బాప్తిసం తీసుకున్న రోజు తీర్మానం ఏంటి? నీవు సాతాను కార్యాలను విడిచిపెడుతున్నావా అని అడుగుతారు పాదిరి గారు. అడిగారా మీ పాదిరి గారు? మీరు ఎందుకు తలకాయ ఇవ్వట్లేదు నాకు అర్థమైపోయింది. ఇక తర్వాత ప్రశ్న ఏదే వస్తుందో మీకు తెలిసిపోయింది ముందే. కనుక మీరేం చెప్పుంటారు సమాధానం? అవునా, విడిచిపెడుతున్నాం. ఇప్పుడు ఎంతమంది విడిచిపెట్టారు చెప్పండి? ఇది అడుగుతారనే మేము ఇందాక తలవపల. అవునా? ఏం చెప్పండి? సాతాను కార్యాలు అంటే కేవలము ఏమండి బహిరంగమైనటువంటి ఆ స్థితిని కనబరచకుండా ఉండటమేనా? అంతరంగములో కూడా అపవాదికి చోటివ్వకుండా ఉండటమా? అర్థమవుతుందండి? స్నేహితులారా గమనించండి, మేమేం సాతాను కార్యం చేసామండి అని చూస్తున్న వాళ్ళారా, దేవదాసయ్య గారు చెప్పారు 6 రోజులు ఇక్కడ ఉంటాయి, 7వ రోజు అక్కడికి వద్దన్నారు. ఏంటండి 6 రోజులు భూలోకంలో ఉండిపోయాయే, మీరు ఎన్ని తిప్పలు పడ్డా 7వ రోజు ఒకటే అక్కడికి వచ్చేదన్నారు. 7వ రోజు ఏది చెప్పమ్మా అమ్మా? ఆదివారం. ఇప్పుడు 7 రోజులు ఎంత పర్సెంటేజ్? 7వ రోజు మొత్తం అక్కడికి వస్తే అసలు మన స్టేటస్ ఎక్కడ ఉంటుందని, మన అంతస్తు ఏంటి నేను అక్కడ 7వ రోజన్నా ఫుల్ టైం ఉంటున్నావా దేవునితో అని చెప్పండి సార్. ఎట్లా మరి? స్నేహితులారా గమనించండి, ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. శోధకుడు ఎప్పుడు ఉంటాడండి. ఈ పరిస్థితి చూడండి కొంచెం అని అంటాడు. ఏదేది? ఇంట్లో బియ్యం లేవు కదా, ఇట్లాంటప్పుడు కూడా భక్తి అంటే ఎట్లాగా? ఒంటికి వస్త్రం లేదు కదా, ఇట్లాంటప్పుడు కూడా అంటే ఎట్లాగా? ఉంటుందా లేదా శోధన? ఈ స్థితిలో ఎవరు లేరులేండి. ఈ స్థితిలో ఉంటే ఒకవేళ లోకంలో ఉన్నవాళ్ళు ఉండాలి తప్ప సంఘంలో ఉన్నవాళ్ళు ఉండడానికి అవకాశం ఉంటుందా? అంత రిచ్ మ్యాటర్ అయ్యా. అవునా? స్నేహితులారా గమనించండి. మరి ఏదో దగ్గరోళ్ళు కదండి, సొంతోళ్ళు కదండి, ఈ రీతిగా ఏదో ఒక రకమైనటువంటి శోధన అనేటువంటిది ఇట్లరా మన ముందుకు వచ్చినప్పుడు ఆ శోధకుని చేత ఆకర్షించబడకుండా ఉండటమే పూర్తి చేయండి. ఏంటో తెలుసా? చెప్పాలి మీరు. ఏమండి? పాడు చేసిన వాడికి పాడిగట్టడం. అర్థమవుతుందండి? స్నేహితులారా గమనించండి, ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. నిన్న ఒక అయ్యగారు చెప్తున్నారు, మా అమ్మగారు వాటిని విడిచిపెట్టి వచ్చిన తర్వాత చచ్చిపోయే వరకు వాటికి సంబంధించినటువంటి వాటి వైపు కూడా చూడలేదు. దేవుడు ఈరోజు మమ్మల్ని నిలబెట్టాడన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి? ఏంటంట? వాటిని విడిచిపెట్టిన తర్వాత విడవని వాళ్ళతో ఏమండి పూర్తి చేయండి.
విడవకుండా ఉండేటువంటి స్థితి అనేటువంటిది లేదంట జీవితకాలం. ఎంతకాలం? కాబట్టే దేవుడు మాతో ఉన్నారన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి. శోధకుడు ఎప్పుడు ఉంటాడు. ఈ ఒక్క ఆదివారమేగా అంటాడనరా? నిజం. మా మేనగోళ్ళు ఉంది, మా పిల్లలకి ఓణీలు ఇవ్వటం ఏంటంట ఎప్పుడు చేయనుగా మాయా అంది. ఒక్క ఆదివారమేగా మాయా అంది. కానీ నేను ఈ ఆదివారం మానని చెప్పి తప్పదు. ఏదో రకమైనటువంటి శోధన అనేటువంటిది వచ్చి శోధకుడు తప్పక శోధిస్తాడు. కూతురు వరుస అవుతుంది. ఏముందో తెలుసా? కూతురు ఎంగేజ్మెంట్కో దేనికి వెళ్తే, పెద్దనాన్నగారు మీరు కరెక్ట్గా 3 రోజులు ఇక్కడ ఉండాలి అంది. ఏదో పెళ్లికి సంబంధించిన కార్యక్రమంలో. అమ్మా శిలువ ధ్యానాల్లో ఉన్నాను, సాధ్యపడదని చెప్పా. మీకు తెలుసా పెద్దనాన్నగారు పెళ్లి ఒకసారి చేసుకుంటారుగా జీవితంలో అంది. ఏంటంట? ఏం చెప్పాలి? పాపం నేనంటే అమితమైన ప్రేమ. ఏం చెప్పాలి సార్? కుదరదు. అర్థమవుతుందండి. ఏదో ఒక రీతిగా శోధకుడు శోధిస్తాడు. ఎందుకో తెలుసా? పూర్తి చేయండి. శోధకుడు ఎందుకు శోధిస్తాడో తెలుసా? వాడు మన పాడి కట్టడానికి శోధిస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి. మనం వాడి పాడి కట్టాలంటే పూర్తి చేయండి. శోధకుని యొక్క ఆకర్షణలో పడకూడదు. రైట్. మరి ఒకటిగా పిల్లరా, అప్రమాణములో నుండి ప్రమాణములోనికి వచ్చింది. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి స్నేహితులారా గమనించండి. రైట్. కాబట్టి ఏంటి అప్రమాణం అంటే? ఎప్పుడైతే అబ్రాము గారు లోతుతో బయటికి వచ్చారో, అబ్రాము గారుతో పాటు లోతు బయటికి వచ్చారో, లోతు జనాంగం కూడా ప్రమాణం చేసినట్లు లెక్కే. కానీ తిరిగిపోయింది. అది అప్రమాణం. ఆ ప్రమాణంలో నుంచి ఏమండి, మరణము వరకు నేను నిన్నే వెంబడిస్తాను అనేటువంటి ప్రమాణములోనికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన ప్రమాణాన్ని మనం నిలబెట్టుకోగలిగితే పాడు చేసినటువంటి వాడికి పాడి కట్టగలుగుతాం. రూతు తన ప్రమాణాన్ని నిలబెట్టుకొని పాడిగట్టింది పాడు చేసిన వాడికి అని తెలుసుస్తున్నాం. అట్లాగునే విపరీతమైనటువంటి వివాహం వైపు చూసింది అన్నారు దైవజనులు. ఏ వివాహం అంట? విపరీతమైనటువంటి వివాహం. ఏంటి విపరీతమైనటువంటి వివాహం అంటే? శరీర సంబంధమైనటువంటి వివాహము వైపు చూడలేదు కానీ, పూర్తి చేయండి, ఆత్మ సంబంధమైనటువంటి వివాహం వైపు చూసింది. వయసుతో సంబంధము లేనటువంటి ఆ బోయజుతో వివాహానికి సిద్ధపడటానికి బాగా గుర్తుపెట్టుకోనండి. కారణం ఏంటో తెలుసా? నాకు ఈ వివాహం ముఖ్యం కాదు. పెళ్లి కావాల్సిన వాళ్ళు చెప్పండి. నాకు ఈ వివాహం ముఖ్యం కాదు. ఈ వివాహాన్ని బట్టి ఆ వివాహాన్ని పోగొట్టుకోకూడదు. అర్థమవుతుందండి. చాలా మంది పెళ్ళిళ్ళు కావట్లేదని, ఆలస్యం అవుతుందని, ఏమండి, దేవుణ్ణి ఎరగనటువంటి వారితో వివాహానికి వెళ్ళటానికి ఇష్టపడుతున్నటువంటి వారిని నేను ఎరుగుదును. ఏమండి, ఈ వివాహం వైపు చూస్తే ఏం పోగొట్టుకుంటాం? ఆ వివాహాన్ని పోగొట్టుకునేటువంటి వారముగా ఉంటాం. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఏదో ఒక రీతిగా నేను ప్రభు జతను సంపాదించుకోవాలి. బోయజును కానీ, నేను వయసుతో నిమిత్తము లేకుండా బోయజును కానీ నేను వివాహం చేసుకుంటే నా గర్భములో నుంచి ఒకానొక రోజు రక్షకుడు పుడతాడు. ఆయన పక్కన నేను కూర్చుంటాను. అర్థమవుతుందండి? ఎంత గొప్ప ఆలోచన. కనుక ఆ రీతిగా ఏం చేసింది అంటే, పిల్లరా, ఆ వివాహానికి సిద్ధపడటాన్ని బట్టి అపవాదికి పాడి కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఒకటిగా, కళ్ళమునకు కళ తెచ్చుటను బట్టి పాడె కట్టినటువంటి మహిళ.
పాడు చేసిన వాడికి పాడి కట్టిన మైలు. దీన్ని బట్టి అంట, కళ్ళమునకు కళ తెచ్చుటను బట్టి. బాగా వినండి. రూతు గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం చదవవసరం లేదు, సమయం అయిపోయింది కాబట్టి చెప్పేస్తున్నాను. కాబట్టి కళ్ళములోనికి ఎందుకు వెళ్తారు చెప్పండి? గింజల కోసం వెళ్తారు కదా. బోయజు కుప్పనూరుస్తా ఉన్నాడు, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కళ్ళంలోనికి ఎందుకు వెళ్తారు కాబట్టి. కానీ రూతు ఎందుకు వెళ్ళిందంట? బోయజు పాదాల దగ్గర కూర్చోటానికి వెళ్ళింది. వినండి, కళ్ళములోనికి వెళ్ళినటువంటి రూతుకు వచ్చినటువంటి కళ ఏంటో తెలుసా? కళ్యాణ కళ వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందండి స్నేహితులారు? ఇక్కడ మనం గ్రహించగలిగితే, ఏదో 4 గింజలు ఏమండి ఇచ్చి పంపిస్తే చాలు అనేటువంటి ఉద్దేశముతో కళ్ళములోనికి వెళ్ళలా. ఎటు చూడండి, దేవుని పాద సన్నిధి అనేటువంటి కళ్ళములోనికి వచ్చిన వారులరా, ఈ లోక సంబంధమైనటువంటివి ఏదో అందుకొని వెళ్ళటానికి కాదు, ఆయన జతను అందుకోవటానికి ప్రయత్నం చేస్తే అపవాదికి పాడి కట్టేటువంటి అనుభవంలోనికి వెళతాం. రైట్. మరి ఒకటిగా రూతు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనంలో ఉన్నటువంటి సంగతి, సత్ప్రవర్తన ద్వారా పాడి కట్టింది. ఎవరికి? పాడు చేసిన వారికి. ఏమండి, మోయాబీయుల ప్రవర్తన ఏంటో తెలుసా మీకు? సంఖ్యాకాండ గ్రంథము 22వ అధ్యాయం 6వ వచనములోను 25వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నటువంటి సంగతి ఏంటో తెలుసా? ఏమండి, శత్రువులైనటువంటి వారిని శపించటం వాళ్ళ యొక్క పద్ధతి. ఏమండి, శత్రువులైనటువంటి వారితో దేవునికి వ్యతిరేకమైనటువంటి పని చేయించడం వాళ్ళ యొక్క ప్రవర్తన. ఎవరిది? మోయాబీయులది. కానీ రూతు ఏ ప్రవర్తనలోనికి వచ్చింది? సత్ప్రవర్తనలోనికి వచ్చింది. కనుక తన సత్ప్రవర్తన ద్వారా ఏమండి అపవాదికి పాడి కట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రైట్. మరి ఒకటిగా అపవాది యొక్క సంకల్పానికి పాడి కట్టినటువంటిది ఎలాగంటే, అన్యులైనటువంటి వారిని యూదులతో ఏకం చేయటం ద్వారా. అపవాది యొక్క కథ అంతా ఎక్కడుందో తెలుసా? విభజించు పాలించు. ఏంటంట, వాళ్ళది నీ మతం కాదు, వాళ్ళు మీ ఓళ్ళు కాదు. ఇటువంటి స్థితిని తీసుకొని వచ్చి ఏం చేస్తాడు చెప్పండి? నువ్వు చెప్పేది వినకుండా చేస్తాడు. ఏమండి, నిన్ను వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా చేస్తాడు. అర్థమవుతుందండి? కనుక ఈ రీతిగా విభజించు పాలించు అనేటువంటి ఆ సూత్రమును ఏమండి అపవాది కలిగి ఏమండి మోయాబీయులైనటువంటి వారిని దూరంగా ఉంచుతా ఉంటే రూతు ఏం చేసిందో తెలుసా? ఈ అన్యజనాంగమైనటువంటి మోయాబీయులను పూర్తి చేయండి, దేవజనాంగమైనటువంటి యూదులతో ఏకం చేసింది బోయజుని వివాహం చేసుకునేట ద్వారా అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి స్నేహితులారా గ్రహించండి. మరి ఒకటిగా మనం చూస్తే, సేవించే స్థితి పోగొడితే సేవకురాలై పాడి కట్టింది. అబ్రహాముతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ పనేంటి? దేవుణ్ణి ఆరాధించటం. కానీ ఆ స్థితిని అపవాది ఎప్పుడైతే పోగొట్టిందో, పూర్తి చేయండి, రూతు ఏం చేసిందో తెలుసా? నన్ను దేవుణ్ణి పూజించనీయకుండా చేస్తావా? నేనేం చేస్తానో తెలుసా? అనేకులు దేవుణ్ణి పూజించేటట్టు చేసేటువంటి పనికి నేను వాడబడతాను అన్నది అపవాది. ఏంటంట, ఎలాగ వాడబడింది? రక్షకుని లోకానికి తీసుకొని వచ్చి రక్షకుని ద్వారా అనేకుల్ని దేవుని వైపు తిప్పటం ద్వారా అనేకులు దేవుని రాజ్యము స్వతంత్రించుకునేటువంటి అనుభవములోనికి వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక పిల్లరా, సేవించే స్థితిలో నుంచి సేవించే స్థితిని పోగొట్టినటువంటి అపవాది పాడి కట్టడానికి సేవకురాలినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రైట్. ఇక చివరిగా రూతు గ్రంథము 4వ అధ్యాయం 13వ వచనములో యాచకురాలు యజమానురాలైంది అని మనం చూస్తూనేటువంటి వారముగా ఉన్నాం. కనుక ఏదో అడిగి తీసుకునేటువంటి వరుసలో నుంచి
ఏమండి అనుభవించేటువంటి వరుసలో నీకు వచ్చినట్లుగా రూతు గారిని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇంకొక మాట ఆలోచన చేస్తే, బోయజు అంతవరకు వివాహం చేసుకోకపోవటానికి గల కారణం దైవజనులు చెప్పారు, యుద్ధములో ఉన్నాడంట. కాబట్టి ఇశ్రాయేలీయులను కాపాడేటువంటి యుద్ధములో ఉన్నటువంటి వారితో ఏమండి వారిని వివాహం చేసుకోవటాన్ని బట్టి అపవాది పాడిగట్టింది. ఎవరు చెప్పండి? రూతు గారు. అంతకుముందు రూతు వరుస ఏంటి? ఇశ్రాయేలీలతో లేదా యూదులతో యుద్ధం చేసేటువంటి వరుస. ఇప్పుడు యూదులను కాపాడుటకు యుద్ధం చేసే వారితో కలిసి యుద్ధం చేసే వరుసలోనికి వచ్చింది. ఎంత గొప్ప సంగతి ఆలోచన చేయండి. ఈ రీతిగా మనము కూడా ఆ అనుభవములోనికి రాగలిగితే, ఏర్పాటు కొరకు ప్రయాస పడగలిగితే, అనేకులను దేవుని వైపు తిప్పడానికి ప్రయాస పడగలిగితే, స్నేహితులరా, దైవజనులు చెప్తూ ఇండియా దేశానికి ఒక రూతు వచ్చింది. ఆ రూతు బైబిల్ మిషన్ అన్నారు. బైబిల్ మిషన్ వారికి భూలోకములో ఏమీ లేదు, బైబిల్ మిషన్ వారి కంటే ఎక్కువ ఎవరికి లేదన్నారు. ఇదేంటండి? ఏమీ లేదేంటి, ఎక్కువ ఎవరికి లేదేంటి? విచిత్రంగా ఉంది కదా ఈ మాట. చెప్పండి ఒకసారి. భూలోకములో ఏమీ అంటే లోక సంబంధమైనటువంటి వాటి విషయములో ఉన్నతమైనటువంటి స్థితి లేదు, కానీ బైబిల్ మిషన్ వారి కంటే ఎక్కువ ఏమీ లేదేంటి? లోకాన్ని కలుగజేసినటువంటి దేవుడే బైబిల్ మిషన్ వారు అయిపోయారు కదా, ఇంకేం కావాలి ఎక్కువ? అర్థమవుతుందండి. అటువంటి ధన్యతను సంపాదించుకుందాం. అట్టి ధన్యత దేవుడు మనలకు అనుగ్రహించి మనలను మేఘమునకు ఎత్తపరచునుగాక. ఆమేన్. ఎత్తబడినటువంటి వాక్కులు నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.